బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యాన అంశము కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనం చూడండి. నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అనే మాట. నీతిమంతులైతే ఖర్జూర వృక్షములాగా మొవ్వు వేస్తారంట, లెబానోను మీది దేవదారు వృక్షములాగా వాళ్ళు ఎదుగుతారు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. నీతిమంతులు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తములో కడగబడిన వారందరూ కూడా నీతిమంతులే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో కడగబడి మారు మనస్సు పొంది దేవునిలో రక్షణ భాగ్యాన్ని పొందుకున్న మనం అందరం కూడా మనం ఎలా ఖర్జూర వృక్షాలలాగా మొవ్వు వేయాలో, దేవదారు చెట్లలాగా ఎలా ఎదగాలో మరి మనం అనుదినము కూడా నేర్చుకోవాలి. ఎదుగుదల చాలా అవసరం. పుట్టిన ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి, జీవము గల ప్రతిదీ కూడా ఎదుగుతూనే ఉండాలి. పుట్టిన వెంటనే, పుట్టిన తరువాత దినదినము కూడా ఎదుగుదల ప్రతి మనిషిలోనూ, ప్రతి జీవిలోనూ కూడా కనిపించాలి. అప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్లు. కాబట్టి మనమైతే నీతిమంతులైతే మరి ఖర్జూర వృక్షాలలాగా ప్రతిదినము కూడా మొవ్వు వేస్తూ ఉండాలంట, దేవదారు వృక్షాలలాగా ఎదుగుతూ ఉండాలి అని లేఖనం సెలవిస్తూ ఉంది. మరి ఎదుగుతున్నారా? చాలామంది దేవునిలోనికి వచ్చిన తర్వాత వాక్యము చదువుటలో వర్ధిల్లాలి, ప్రార్థన చేయుటలో వర్ధిల్లాలి, భక్తిలో ఎదుగుతూ ఉండాలి. ప్రతి వాళ్ళు కూడా క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళం ఎలా ఉన్న వాళ్ళం అలా ఉండిపోకూడదు, కానీ ప్రతిరోజు నేర్చుకోవాలి. ప్రతిరోజు దేవుని ఆత్మతో నింపబడాలి. ప్రతి దినము కూడా దేవునితో సహవాసం చేయాలి. నాకు ఇంకా వాక్యం ఎక్కడుందో తెలియదు అని అనకూడదు మనం. నాకు ప్రార్థన చేయడం రావట్లేదు అని అనకూడదు మనం. ప్రతిరోజు కూడా దేవునిలో ఎదగాలి. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో కూడా వర్ధిల్లాలి అని రాయబడి ఉంది. అన్ని విషయాలలో, ప్రతి విషయంలో కూడా మనం వర్ధిల్లాలి. ప్రతి విషయంలో కూడా ప్రతి దానిలో ఒక చేంజ్ రావాలి, ఎదుగుతూ ఉండాలి. మనము ఎదుగుదల లేకపోతే మరగుజ్జు వాళ్ళం అయిపోతాము. అది బాన్సాయి చెట్లు అంటారు చూడండి, చిన్న చిన్న పెద్ద చెట్లే, వృక్షాలే, కానీ వాటిని చిన్న చెట్లుగా చేసి ఇంట్లో షో పీసుల్లా పెట్టుకుంటున్నారు. అంటే వాటిని చూసినప్పుడు మరగుజ్జు చెట్లు అనవచ్చు, వాటిని స్టైల్గా పెట్టుకుంటున్నారు, కానీ అవేం మంచివి కాదు. ఎందుకంటే ఏదో షోకి పనికొస్తాయి, కానీ నిజంగా ఫలించి అభివృద్ధి చెందే లక్షణము దానిలో ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మరి మీరు ఎదుగుతున్నారా? దేనిలో ఎదగాలండి మేము అని అడగొచ్చు మీరు. మనము ఏ విషయాలలో ఎదగాలో కొన్ని విషయాలు నేను ఇవాళ ఒక 3 అంశాలు చెప్తాను మీకు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. హల్లెలూయా. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, అన్ని విషయాలలో కూడా మనం ఎదగాలంటండి. ప్రేమలో ఎదగాలి, సత్యము చెప్పుటలో వర్ధిల్లాలి. మనం దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాలి, దైవిక ప్రేమలో వర్ధిల్లాలి, ప్రేమలో ఎదగాలి. క్రీస్తు వలె ఉండుటకు మనం ఎదగాలంటండి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమామయుడైనటువంటి దేవుడు. ఆయన ఆజ్ఞలన్నిటిలోనూ ప్రధానమైన ఆజ్ఞ ఏదయ్యా అని అడిగినప్పుడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలన్నాడు ఆయన. పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెని అనున్నదే ప్రధానమైనటువంటి ఆజ్ఞ అని చెప్పారు దేవుడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. మరి మనల్ని ఎలా అయితే మనం ప్రేమించుకుంటామో, మన శరీరమును ఎలా అయితే మనం పోషించుకుంటామో, మన శరీరానికి ఎలా అయితే ప్రతి అవసరతలు మనం తీర్చుకుంటామో, అలాగా మన వలె మనం పొరుగువాడిని కూడా ప్రేమించాలి అని ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞగా ప్రభు చెప్తున్నారు. ప్రేమించుటలో ఎదగాలంట ప్రేమైన దేవుని బిడ్డలారా. మరి మనం ఎదుగుతున్నామా? ఎవరైనా మనల్ని ప్రేమిస్తే మనం ప్రేమిస్తాం, అది ఒక పద్ధతి. మనల్ని ఎవరైనా ద్వేషించారనుకోండి, మనము ద్వేషిస్తాం, అది ఒక పద్ధతి. కానీ మనల్ని హింసించే వారి కొరకు కూడా ప్రార్థన చేయమంటారు దేవుడు. మన శత్రువుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మన పొరుగువాడిని మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో అలా ప్రేమించాలి అనేది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. సత్యంలో మనం ఎదగాలంట, ప్రేమించుటలో మనం ఎదగాలట. అన్ని విషయాలలో కూడా మనం ఎదుగుదుము అనేటువంటి మాట ఉంది. కాబట్టి ప్రేమ కలిగిన వారమే, దైవిక ప్రేమ, దీన్ని అగాపే ప్రేమ అంటారు. అగాపే ప్రేమ అంటే దైవిక ప్రేమ అని అర్థం అన్నమాట.
అంటే ప్రభు ఎటువంటి ప్రేమ మన దేవుడు కలిగి ఉన్నాడో తనని హింసించే వారి కొరకు, ఎలా అయితే ప్రభువు ప్రేమామయుడుగా కనికరముతో, ప్రభా వీరు తెలియక నన్ను ఏమైతే చేస్తున్నారో వారు తెలియక చేస్తున్నారు కాబట్టి వీరందరినీ క్షమించండి అని చెప్తాడు ప్రభు. అలాంటి ప్రేమ మనము కలిగి ఉండాలంట. పొరుగువాడిని ప్రేమించాలి. ఇలాంటి ప్రేమలో మనం ఎదగాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. ఇంకా రెండవదిగా మనం ఎలా ఎదగాలంట, దాతృత్వములో ఎదగాలి అని రాయబడి ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. చూడండి, వాళ్ళు శ్రమలలో పరీక్షింపబడుతున్నారంట. మీలో ఎవరైనా శ్రమల గుండా వెళుతున్నప్పుడు, పరీక్షల గుండా వెళుతున్నప్పుడు, మరి శోధనల గుండా వెళుతున్నప్పుడు, అది అనారోగ్యమే కానీ, అప్పే కానీ, శోధనే కానీ, ఇంట్లో సమస్యలే కానీ, భార్యాభర్తల మధ్యలో సమస్యలే కానీ, బిడ్డల వివాహ సమస్య కానీ, ఏదో ఒక సమస్య, శ్రమల ద్వారా మీరు పరీక్షించబడుతున్నప్పుడట ఆనందించమంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆ పరీక్ష తర్వాత తప్పకుండా ప్రమోషన్ ఉంటుంది కనుక, ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే దేవుని యొక్క కిరీటం నువ్వు పొందుకుంటావు కాబట్టి, ఆ పరీక్షా సమయాల్లో నువ్వు ఓర్పు నేర్చుకుంటావు కాబట్టి, ఆ పరీక్షా సమయంలో నువ్వు తగ్గింపు నేర్చుకుంటావు కాబట్టి, ఆ పరీక్షా సమయంలో నెమ్మదిగా దేవునితో సహవాసం చేసి ఆయన స్వరము వినగలుగుతావు కాబట్టి, శ్రమల చేతట ఇక్కడ సంఘం వాళ్ళు పరీక్షించబడుతున్నప్పుడు అంటే వాళ్ళు సంతోషించారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత చూడండి, అత్యధికముగా సంతోషించారంట. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. హల్లెలూయా. వాళ్ళు నిరుపేదలే కానీ వాళ్ళ దాతృత్వము విస్తరించిందంట. వాళ్ళు దాతృత్వములో ఎదిగారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానాంశం ఏంటో చెప్పండి. మనము ఎదగడం అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయాలంట. లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. లెబానోను అనే మాట మనం వింటున్నాం కదా. ఇజ్రాయేల్ వాళ్ళు ఇప్పుడు వారు జరుగుతుంది లెబానోన్ మీద, ఎంత బాంబింగ్ చేశారు, ఇలా దాడులు జరుగుతున్నాయి, ఇలా ఉగ్రవాదులు వచ్చారు, వింటున్నాం కదా. ఈ పేర్లన్నీ ఇప్పటికీ వింటున్నాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ పేర్లు గల దేశాలు ఎలా మన కనులెదుట కనబడుతున్నాయో చూడండి. అక్కడ ఉన్న దేవదారు వృక్షాలు ఎలా నీటి ఊటల యొక్క సారాన్ని పీల్చుకుని ఎదుగుతున్నాయో, ఏపుగా కొండల మీద ఎదుగుతున్నాయో, అలా మీరు ఎదగాలని నేను ఆశపడుతున్నాను అంటున్నారు దేవుడు. ఎదగడం అంటే ఏదో డబ్బులోనో మేడల మీద మేడలు కట్టుకునో ఇవి కాదు. ఆయన చెప్తున్నారు ప్రేమలో ఎదగాలి, దాతృత్వంలో ఎదగాలి, ఇంకా విశ్వాసంలో ఎదగాలని ఉంటుందండి. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రికలో విశ్వాసంలో ఎదగాలంట. ఇక్కడ వీళ్ళు దాతృత్వంలో ఎదిగారంట. దాతృత్వము అంటే వాళ్ళు ఇచ్చుటలో ఎదిగారని అర్థం. దాతృత్వం ఎప్పుడు ఇచ్చారో తెలుసా? వాళ్ళు బహుశ్రమలలో పరీక్షించబడగా వారు నిరుపేదలైనప్పటికీ వారు దాతృత్వములో ఎదిగారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంఘం పేరు మాసిదోనియా సంఘం వాళ్ళంట. వాళ్ళు నిరుపేదలంట అక్కడ. కానీ దేవునికి ఇచ్చుటలో, పేదలకు ఇచ్చుటలో, సేవ కొరకు సేవకులు వెళుతూ ఉంటే, వాళ్ళ యొక్క మిషనరీ జర్నీస్కి వెళుతూ ఉంటే వారికి ఇచ్చుటలో వాళ్ళట నిరుపేదలైనను వారి దాతృత్వం ఇంత విస్తరించిందని పౌలు భక్తుడు వాళ్ళకి అవార్డు ఇస్తున్నాడండి. వాళ్ళ గురించినటువంటి మాటలు రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇచ్చుటలో ఎదుగుతున్నామా మనం? మనకుంటే మేము ఇస్తామనే సూత్రం, మమ్మల్ని ప్రేమిస్తే మేము ప్రేమిస్తామనే సూత్రం, మాకు అన్నీ జరిగిపోతే చాలా విశ్వాసంగా ఉంటామనే సూత్రాలు కాదు. కానీ వాళ్ళు శ్రమలలో శోధింపబడినప్పుడు, వాళ్ళు పరీక్షింపబడగా వాళ్ళు అత్యధికంగా సంతోషించి ఎదుగుతూనే ఉన్నారంట. వాళ్ళు శ్రమలు వచ్చినా ఎదుగుతున్నారు, శోధనలు వచ్చినా ఎదుగుతున్నారు, నిరుపేదలుగా ఉన్న దాతృత్వంలో విస్తరిస్తున్నారు, వాళ్ళు ఫలిస్తున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇలా అంటున్నారు, నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. ఎవడైతే నాలో నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. అంటే మనం ఫలించుటలో కూడా ఎదగాలి. ఫలించే అనుభవం ఆయన అంటున్నాడు. ఎవడైతే నా యందు ఉంటాడో నేను వాని యందు నిలిచి ఉంటాను. ఎవడైతే నా యందు నిలిచి ఉన్నాడో వాడు బహుగా ఫలిస్తాడు అని ప్రభువు చెప్తున్నారు. మనం ఎప్పుడైతే ద్రాక్షవల్లికి అంటుకట్టబడిన వారం అవుతామో అప్పుడు బహుగా ఫలిస్తాము. తరువాత అవి ఫలించలేనటువంటి తీగలను కత్తిరించుట ద్వారా మీరు బహుగా ఫలిస్తారు అంటాడు ఆయన. మన దగ్గర అన్వాంటెడ్గా ఏమేమైతే తీగలు ఉన్నాయో అవన్నీ కూడా మనం కత్తిరించుకోవాలి. అన్నెసెసరీగా ఏమేమైతే ఉన్నాయో మన దగ్గర
అవన్నీ కత్తిరించుకోవాలి. ఈ మాటలన్నీ మీకు యోహాను సువార్తలో ఉంటాయండి 15వ అధ్యాయంలో. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువ ఫలించవలనని దానిలో పనికి రాని తీగలను తీసివేయుదును అంటున్నాడు ఆయన. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలంటే ఏం చేయాలంట? పనికి రాని తీగలను ఆయన ఏం చేస్తాడంట? కత్తిరిస్తాడంటండి. మీరు ఎదగాలి అని అంటే ఫలించని ప్రతి తీగ కూడా కత్తిరించబడాలి. ఎదగాలి, మనము పువ్వులు పూయాలి, పళ్ళు కాయాలి, ఫలించాలి అనుకుంటే మనలో దేవునికి విరోధమైన లక్షణాలు ఏమున్నాయండి? దేవుని యొక్క ఆజ్ఞలకు విరోధంగా ఏమున్నాయి? భక్తిహీనత, అబద్ధములు, జారత్వము, చెత్త చెదారము, ఇంకా మనము తిండిబోతుతనము, తిరుగుబోతుతనము, అంటే భక్తిహీనులు అయిపోయినప్పుడు ఏమేమి జరుగుతాయో ఆ తీగలన్నీ కూడా అందరిలో అన్నీ ఉండవు, కొందరిలో కొన్ని ఉంటాయి. మనలో ఏమున్నాయో ఆ తీగలను మనం ఏం చేయాలండి? కత్తిరించాలి. కత్తిరించినప్పుడు ఫలించని ప్రతి తీగను కూడా ఆయన తీసివేస్తాడంట, అవి కత్తిరిస్తాడంట. కత్తిరించినప్పుడు బహుశా నీకు కొంచెం నొప్పి రావచ్చేమో, కానీ అవి కత్తిరించిన తరువాత ఫలించేటువంటి తీగలు బలము పొందుకొని ద్రాక్షవల్లికి అతుక్కొని చాలా సారవంతమైనటువంటి ఫలములు ఇవ్వడం అది మొదలు పెడుతుంది. మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతారు అనే మాట ఉంది. హల్లెలూయా. ఈ ఖర్జూర చెట్లు 100 అడుగుల ఎత్తులు పెరుగుతూ ఉంటాయంట. అవి అలా ఏపుగా స్ట్రైట్గా 100 అడుగులు నిస్సారమైనటువంటి భూమిలో కూడా ఎదుగుతూ ఉంటాయి. అవి దాని యొక్క ట్రంక్ అంటే దాని యొక్క మొద్దు అది అంత గట్టిగా ఉంటుందంట. ఎందుకంటే ఏ పురుగు, ఏ చీడ, ఏ విధమైనటువంటి చెత్త చెదారము, పురుగులు దాంట్లోనికి వెళ్లకుండా దాని మొద్దు చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందంట. గట్టిగా అంటే స్ట్రాంగ్ అనే మాట మనం తీసుకుంటే మనం ఏది పెడితే అది మన లోపలికి వెళ్ళిపోయేలాగా మనం అలౌ చేస్తాం. మనం ఏదైతే కంట్లో నుంచి చూస్తున్నామో ఆ చెత్త అంతా మన లోపలికి వేసేసుకుంటాం. మరలా కంటితో దాన్ని చూస్తూ అక్కడ ఆ పాపంలో పడిపోతాం. మన నోటితో మనము జిహ్వ అంటే నోరు కంట్రోల్ చేసుకోలేని తనం ఏదైతే చూస్తామో దాన్ని ఆశిస్తాం, తినేయాలనుకుంటాం. దాని ద్వారా తిండిబోతులు అయిపోతూ ఉంటారు. అక్కడ కంట్రోల్ లేదు. ఇక త్రాగుబోతులకి కంట్రోల్ లేదు. మరి రకరకాల వ్యసనాలలో వెళ్ళిపోయే వారికి కంట్రోల్ లేదు. మన కాళ్ళు ఇష్టం వచ్చిన చోట్లకి వెళ్ళాలనుకుంటాయి, మన చేతులు ఇష్టం వచ్చిన పనులు చేయాలనుకుంటాయి, మన శరీరము మంచిగా పడుకొని ఎప్పుడూ బద్ధకంగా నిద్రపోవాలని చెప్తూ ఉంటుంది. ఆత్మకి శరీరానికి అలా పోరాటం జరుగుతూనే ఉంటుంది. మనం ఆత్మలో వర్ధిల్లలేకపోతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాలలో కూడా నీవు వర్ధిల్లుతావు అని రాయబడి ఉంది. ఎప్పుడైతే మీరు ఈ శరీరాన్ని జయించి ఆత్మలో ఎదగడం ప్రారంభిస్తారో అప్పుడు ఇప్పుడు నేను చెప్పిన అన్ని విషయాలలో కూడా మీరు వర్ధిల్లుట మొదలవుతుంది. ఆ ఖర్జూర చెట్టుకి ఎలాగైతే స్ట్రాంగ్గా ఉండేటువంటి ఆ మొద్దు, ఆ చెట్టు మొద్దు బెరడు ఉందో అలాగ నీవు తయారైనప్పుడు ఏది నీ లోపలికి వెళ్ళలేదు. ఇంకా ఏ చెత్త పురుగు వచ్చినా లోపలికి వెళ్ళదు, ఏ గొంగళి పురుగు వచ్చినా నీ లోపలికి వెళ్ళదు, ఏ పసర పురుగు వచ్చినా నీ లోపలికి వెళ్ళదు, ఏ చీడ పీడ లోపలికి వెళ్ళదు. ఆ ట్రంక్ అంత గట్టిగా ఉంటుంది కాబట్టి దానిలోనికి ఏ విధమైనటువంటి పురుగు దూరదంట ప్రియమైన దేవుని బిడ్డలారా. అలా నీవు ఉన్నావా? మరి అలా ఏది దూరకుండా ఉన్నప్పుడు ఆ ట్రంక్ను ఏది పాడు చేయలేనప్పుడు ఏపుగా పైకి ఎదిగి ఇప్పుడు 92వ కీర్తనలో చెప్పబడినట్లుగా ఖర్జూర వృక్షము వలె మీరు మొవ్వు వేస్తారు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె మీరు ఎదుగుతారు, అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుతారు. అప్పుడు దేవుని నామము మహిమపరచబడుతుంది, మీ ద్వారా ఆయన ఘనపరచబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి అనే మాట 1 పేతురు 2వ అధ్యాయంలో ఉంది. చూసారా? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన పాలను, అంటే వాక్యం అనే పాలండి. ఇలా అనుదినము మీరు వాక్యం అనే పాలు తీసుకుంటూ ఉంటే ప్రతి దినము ఎదుగుతూ ఉంటారు. ఇంకా ఏ విధమైనటువంటి మన శరీరంలో ఏ లోపాలు ఉండవు. వాక్యం అనే పాలను అపేక్షించుట ద్వారా రక్షణ విషయంలో మనం ఎదిగే నిమిత్తము ఆ పాలను అపేక్షించాలంట. హల్లెలూయా. మరి అనుదినము ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పాలు త్రాగడానికి దేవుడు మీకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియచేసుకుంటూ ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలు, సర్వమెరిగిన వాడానికి వందనాలు, సర్వాంతర్యామినికి వందనాలు, సర్వశక్తిమంతుడానికి వందనాలు.
అన్ని విషయాలలో ఎదగడానికి, వర్ధిల్లడానికి, ఆత్మలో ఎదగడానికి అవసరమైన కృప వినుచున్న బిడ్డలందరికీ దయచేయమని, ఆత్మ కార్యాలతో తృప్తిపరచమని, ఈ దినము నుంచి అధికముగా బలముగా ఎదగడానికి అవసరమైన కృప బిడ్డలందరికీ దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.